గుర్తు చేస్తూ ఉండాలండి. దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్. ఓకే, శ్రీనివాస్ గారు, ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అంశాలు? ఒకటి, విదేశీ యువతి అయినా సరే ఆవిడ చాలా హిందుత్వం మీద ఎంతో అభిమానంతో నమ్మకంతో వాళ్ళ బిడ్డ అంశం ఇది సెన్సిటివ్ విషయం. చిన్నపిల్లడికి ఏదో జరిగిందని ఆవిడ ఏదో మొక్కు తీర్చుకున్నారు, దాన్ని తీసుకొచ్చి భారతి గారితో ట్రోల్ చేయడం, అది ఎవరు చేస్తున్నారు ఏంటన్నది ఎవరో చెప్పలేని పరిస్థితి. ప్రతిదీ కూడా ఒక వికృతంగా తయారవుతున్నది అని మీ కామెంట్స్ ఏంటి? మీరు కూడా శ్రీనివాసుడు అంటే చాలా భక్తిభావం ఉన్నవాళ్ళు, రెగ్యులర్గా వెళ్తుంటారు, మీరు పేరు కూడా అదే పెట్టుకున్నారు. ముందుగా మీకు అలాగే వీక్షకులందరికీ కూడా నా నమస్కారం, అలాగే ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు అన్నా లెజినోవా గారు నిన్న తిరుపతికి వచ్చారు. దీన్ని ఇంత చర్చగా మార్చడం కరెక్ట్ కాదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె వచ్చారు, ఆమె క్లారిటీగా సిగ్నేచర్ చేసి ఆమె ఒప్పుకున్నారు. ఒప్పుకొని వచ్చితే డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత అన్నదాన ప్రాంత ఆ సత్రానికి వెళ్ళి అక్కడ కూడా భోజనం చేసి తనకు తోచిన విధంగా ఓ 17 లక్షలు డొనేషన్ ఇచ్చి చేశారు. ఇందులో నేరమే ఉంది, ఘోరమే ఉంది, ఇందులో తప్పే ఉంది. ఎవరు దీన్ని ప్రశ్నిస్తున్నారు? అసలు మహిళల జోలికి వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్ మనం ఎందుకు ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతున్నాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. నేను అతని మీద ఏదైనా మాట్లాడచ్చు, ఆయన పాయింట్అవుట్ చేసి నేను కామెంట్ చేయొచ్చు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నేను మాట్లాడచ్చు. కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నది నేను ముందుగా ఎప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఇది కూడా ఈసారి కూడా చెప్తున్నాను. అన్నా లెజినోవా గారు వెళ్ళిన దానిపైన ఎక్కువ ప్రచారం చేస్తుంది ఎవరంటే ఐటీడీపీ వాళ్ళు, జనసేన బ్యాచ్ వాళ్ళు. ఇప్పుడే దీపక్ రెడ్డి గారు, మా సహచర ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ అన్నా లెజినోవా గారు వెళ్ళటం తప్ప ఉప్ప దాని గురించి మాట్లాడాలి. మీరు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు భారతీదేవి గారితో వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు అయింది? ఇప్పుడు ఈ విషయం అవసరమా? మళ్ళీ విమెన్ వైపు వెళ్ళటం. మళ్ళీ భారతీ గారిది ఒక ఐడియా ఉంది. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. శ్రీనివాస్, నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు నమ్ముతావు అంటే దానికి సమాధానం చెప్పలేము. నేను స్వామి భక్తుడిగా ఉంటాను అంతే. స్వామివారి భక్తుడిగా నేను ఆ ఆలయానికి ప్రతి నెల వెళ్తుంటాను, స్వామివారిని దర్శించుకొని వస్తుంటాను. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి అన్నా లెజినోవా వెళ్ళటం అన్నది సబ్జెక్టే కాదు. దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. తలనీలాలు అర్పించటం కూడా అది కరెక్ట్ కాదు అని ఎవరైనా అంటున్నారంటే నేనంత పండితుడిని కాదు, వాళ్ళతో ఛాలెంజ్ చేసి నేను మాట్లాడదలుచుకోలేదు. అలా చెప్పిన వాళ్ళతో ఎవరో గరికపాటి వారు చెప్పిన దాని గురించి ప్రతి సందర్భంలో చూపెడుతున్నారు. అది ఆయన ఏ సందర్భంలో చెప్పారో మనకు తెలియదు, కాకపోతే ఇప్పుడు అది ప్రతిసారి కూడా చూపెడుతున్నారు. నేను నా చిన్నప్పటి నుంచి తిరుపతి నేను వెళ్ళేటప్పుడు చూసిన ప్రతి సందర్భంలో కూడా మహిళలు చాలామంది తలనీలాలు అర్పిస్తున్నారు. మన అక్క చెల్లెళ్ళు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ కూడా తల్లిదండ్రులు అర్పించుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా దీని గురించి మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఏది కాదు. వీళ్ళే అనవసరంగా భారతి గారు ఇలా చేశారా, భారతి గారు ఎప్పుడైనా వచ్చారా, భారతి గారు వస్తారా, భారతి గారు ఎందుకు రాలేదు, మీకెందుకండి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మాట్లాడండి. దీపక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతూ చక్కగా సమాధానం చెప్పారు అనుకుంటే మళ్ళీ అక్కడికి తీసుకొచ్చారు. భారతి గారు ఎప్పుడైనా వచ్చారా? అది అనవసరం కదా సార్ దీపక్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎందుకు సార్? అది ఆవిడ వ్యక్తిగతం, ఆమెకి ఒక ఆలోచన ఉంటారు. మేడం గారికి ఒక దేవుణ్ణి నమ్ముకుంటారు, ఆ దైవత్వంతో ఆవిడ ముందుకు వెళ్తుంటారు. ఆ నమ్మకంతో వచ్చారా రారంటే అది ప్రశ్నించే అధికారం మనకు లేదు, మనం ప్రశ్నించకూడదు. దయచేసి